అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చావు కేక 4వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. అంతా నిశ్శబ్దమయ్యారు. ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, సరోజ తల నిమురుతున్నారు. కమల, మీనా సరోజకు చెరో పక్కగా కూర్చున్నారు. ఏం జరిగిందమ్మా అడిగాడు యుగంధర్. ఎవరో నా గొంతు పట్టుకున్నారు. గొంతు నలపటానికి ప్రయత్నించారు. కష్టం మీద వదిలించుకుని కేకలు పెట్టాను. ఆ మనిషి పారిపోయాడు అన్నది సరోజ రొప్పుతూ. మగవాడా అడిగాడు యుగంధర్. ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, కళ్ళు గట్టిగా మూసుకుని అరిచాను అన్నది సరోజ. యుగంధర్ గదంతా ఒకసారి కలియ చూశాడు. వంకెకి కోట్లు ప్యాంట్లు తగిలిచున్నాయి. బల్ల మీద ఉన్న అద్దం దగ్గర షేవింగ్ సెట్ ఉంది. అది సీతారామయ్య గది అని వెంటనే యుగంధర్ తెలుసుకున్నాడు. నువ్వు ఈ గదిలో ఎందుకు పడుకున్నావు అడిగాడు యుగంధర్ సరోజని. సరోజ జవాబు చెప్పకముందే ఆదిశేషయ్య, నేనే పడుకోమన్నాను. నా గది పక్కనే ఉంటే నేను కనిపెట్టి ఉండవచ్చునని ఈ గదిలో పడుకోమన్నాను. సీతారామయ్యని సరోజ గదిలో పడుకోమని చెప్పాను అన్నాడు. యుగంధర్ తలుపు వేసి చూసి, నువ్వు తలుపు లోపల గడియ పెట్టుకోలేదా అని అడిగారు సరోజని. గడియ పెట్టాను అంది సరోజ. అయితే తలుపు ఎలా తెరుచుకుంది అని ఆదిశేషయ్య వైపు తిరిగి, మీ గదికి ఈ గదికి మధ్య ఉన్న తలుపు గడియ పెట్టలేదా అడిగాడు యుగంధర్. లేదు అన్నాడు ఆదిశేషయ్య. మీకేమీ చప్పుడు వినిపించలేదా? లేదు, సరోజ కేక పెట్టడం విని నిద్ర లేచాను అన్నాడు ఆదిశేషయ్య. యుగంధర్ సరోజ గది తలుపును జాగ్రత్తగా పరీక్ష చేశాడు. బలప్రయోగంతో తలుపు తెరిచిన గుర్తులు ఏవీ కూడా కనిపించలేదు. లోపల గడియ వేసిన తలుపు ఎలా తెరుచుకుందా అనుకుంటూ యుగంధర్ అందరినీ తేరిపారా చూశాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నౌకర్లతో సహా అక్కడున్నారు, కానీ సీతారామయ్య కనిపించలేదు. యుగంధర్ ఒక్క గంతు వేసి బయటికి వెళ్ళాడు. రాజు యుగంధర్ని వెంబడించాడు. తిన్నగా సీతారామయ్య పడుకున్న సరోజ గది ముందుకు వెళ్ళాడు యుగంధర్. తలుపు ఒక రెక్క తెరిచుంది. తలుపు దగ్గర నేల మీద ఒక ఆకారం కనిపించింది. యుగంధర్ ఆ ఆకారాన్ని టార్చ్ వేసి చూశాడు. అది సీతారామయ్య నేల మీద కుప్పగా పడున్నాడు. గొంతు ఉబ్బి ఉంది. నాలిక వెళ్ళుకొచ్చింది. కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. యుగంధర్ వంగి నాడి చూశాడు. రిగర్ మార్టిస్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాణం పోయి కొద్దిసేపే అయింది. యుగంధర్ ఒక నిట్టూర్పు విడిచాడు. అతని కళ్ళు కోపంతో నిప్పు కణాల్లా అయ్యాయి. తను ఇంట్లో ఉండగా తనను ఏమార్చి హత్య చేశాడు. ఎంత ధైర్యం! హంతకుడు తనని మూఢుడు అనుకున్నాడా? ఏమీ తెలుసుకోలేని పసిపాప అనుకున్నాడా? రాజు అన్నాడు యుగంధర్. సార్, ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి. రాజు త్వరగా వెళ్ళిపోయాడు. యుగంధర్ రెండో తలుపు కూడా తెరిచి లోపలికి వెళ్ళి దీపం వెలిగించాడు. దండెం మీద పరికిణీలు, ఓణీలు, జాకెట్లు వేలాడుతున్నాయి. మంచం గది మధ్యన ఉంది. సీతారామయ్య ఆ మంచం మీదే పడుకుని ఉండాలి. దుప్పటి నేల మీదగా జారి ఉంది. దాన్ని బట్టి సీతారామయ్య హడావిడిగా మంచం మేంచి దిగి వెళ్ళి తలుపు తెరిచి ఉంటాడు అని తలుపు దగ్గర నిలబడున్న హంతకుడు సీతారామయ్య గొంతు 2 చేతులతో పట్టుకుని నలిపి ఉండాలి అనుకున్నాడు యుగంధర్. యుగంధర్, రాజు అంతసేపు ఏమయ్యారా అని ప్రభు వాళ్ళ కోసం వెతికారు. సీతారామయ్య పడుకున్న గదిలో దీపం వెలుగుతూ ఉండడం చూసి అక్కడికి వెళ్ళాడు. తలుపు దగ్గర పడున్న శవాన్ని చూసి ప్రభు నిర్ఘాంతపోయాడు. హీనస్వరంలో, ఏమిటిది యుగంధర్ అనగలిగాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఆలోచనలో మునిగున్నాడు. హంతకుడు తనను సవాలు చేస్తున్నట్టు భావించాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పరివారంతో వచ్చాడు. యుగంధర్, ఏమిటిది? మీరింట్లో ఉండగానే హత్య జరిగిందా? ఎలా అని ఆందోళనగా అడిగాడు స్వరాజ్యరావు. శవాన్ని డాక్టర్కి, ఫోటోగ్రాఫర్లకి అప్పచెప్పి యుగంధరు, ఇన్స్పెక్టరు పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్ళారు. రాత్రి జరిగిందంతా వివరంగా యుగంధర్ ఇన్స్పెక్టర్కి చెప్పాడు. ఈ హత్యకు శకుంతలమ్మ హత్యకు చాలా పోలికలున్నాయి. 2 ఒకరే చేశారు, అందులో సందేహం లేదు అన్నాడు యుగంధర్. అవును, సరోజన హత్య చేయడానికి హంతకుడు ఆమె గదిలోకి వెళ్ళుంటాడు. సరోజ అనుకుని సీతారామయ్యను చంపి ఉండాలి. తన పొరపాటు తెలుసుకుని సరోజ పడుకున్న గదిలోకి వెళ్ళి ఆమెను చంపడానికి ప్రయత్నించుంటాడు అన్నాడు స్వరాజ్యరావు. స్వరాజ్యరావు ఊహ సరైందో కాదో కూడా యుగంధర్ చెప్పలేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ప్రకాష్ సీతారామయ్య గది తలుపు తట్టాడు. అతన్ని పిలిచి ఎందుకు వెళ్ళాడో అడుగుదాం అన్నాడు. అయితే ప్రకాష్ సీతారామయ్యను అప్పుడు హత్య చేసి ఉండొచ్చుగా? లేదు, ప్రకాష్ రాత్రి 10-11 గంటల మధ్య సీతారామయ్య గది దగ్గరికి వెళ్ళాడు.
సీతారామయ్య ప్రాణం పోయి ఇంకా అరగంట కూడా కాలేదు అని చెప్పి రాజుతో ప్రకాష్ని పిలుచుకురమ్మన్నాడు యుగంధర్. ప్రకాష్ కోసం రాజు వెళ్ళేటప్పటికీ సరోజ పడుకున్న గదిలో అందరూ కంగారుగా ఉన్నారు. సీతారామయ్య హత్య చేయబడిన సంగతి అందరికీ తెలిసింది. రాజును చూడగానే తలొక ప్రశ్న అడిగారు. రాజు ఎవరికీ ఏ సమాధానం చెప్పకుండా ప్రకాష్ని పిలుచుకుని బయటకు వచ్చేశాడు. ప్రకాష్ను చూడగానే, మిస్టర్ ప్రకాష్, ఈ రాత్రి మీరు సీతారామయ్య గదికి ఎందుకు వెళ్ళారు అడిగాడు యుగంధర్. నేనా? సీతారామయ్య గారి గదికా? వెళ్ళలేదే అన్నారు ప్రకాష్ కంగారుగా. అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. మీరు సీతారామయ్య గదికి వెళ్ళటం రాజు చూశాడు. నిజం చెప్పడం మీకే మంచిది. ఇంకో విషయం, రాత్రి వసారాలో నువ్వు నేను ఢీ కొట్టుకున్నప్పుడు నీ చేతిలోంచి ఒక ఎర్రని కాగితం ఒకటి కింద పడ్డది. అదేమిటి అడిగాడు యుగంధర్. యుగంధర్ తీక్షణమైన చూపులు, గంభీరమైన కంఠస్వరం ప్రకాష్ను భయపెట్టాయి. 1-2 నిమిషాలు ఏం చెప్పాలో తోచక మౌనంగా ఉన్నాడు. నేను సీతారామయ్య గది వరకు వెళ్ళిన మాట నిజమే, కానీ నేను వెళ్ళటానికి హత్యకి ఎటువంటి సంబంధం లేదు. నా మాట నమ్మండి, నేను హత్య చేయలేదు, నిజం చెప్తున్నాను అన్నాడు ప్రకాష్ వణికిపోతూ. మిస్టర్ ప్రకాష్, నువ్వు హత్య చేశావని నేను అనలేదు. జరిగింది దాచకుండా చెప్తే నీకు మంచిది, మా పని సులభం అవుతుంది అన్నాడు యుగంధర్. ప్రకాష్ దీనంగా యుగంధర్ వైపు చూసి చటుక్కన బయటికి వెళ్ళిపోయాడు. అదేమిటి అలా వెళ్ళిపోయాడే? ఇప్పుడే వస్తాడు అని బదులు చెప్పాడు యుగంధర్. 1/2 నిమిషంలో ప్రకాష్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక ఎర్రని కాగితం ఉంది. దాన్ని యుగంధర్కి ఇచ్చాడు. అది ప్రేమలేఖ. ప్రకాష్ బాబా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నా మీద కూడా నాకు జాలిగా ఉంది. పిచ్చివాడిలా కమల చుట్టూ మీనా చుట్టూ ఎందుకు తిరుగుతావు? వాళ్ళిద్దరూ నాకంటే అందంగా ఉన్నారనే కదూ. వాళ్ళకి నీ మీద ఇష్టం లేదు. నిన్ను చూస్తే వాళ్ళకి చాలా చులకన, నన్ను చూస్తే నీకు చులకనలాగా. నా వైపు ఒకసారి చూడవేం బావా, కళ్ళు నొప్పి పుడతాయా? యుగంధర్ ఉత్తరం ఇంకా అంతా చదవలేదు. సంతకం చూశాడు. సరోజ అనుంది. ఇన్స్పెక్టర్ చేతికిచ్చాడు. స్వరాజ్యరావు ఉత్తరం చదివి మడిచి ప్రకాష్కి ఇచ్చేశాడు. ప్రకాష్ యుగంధర్ వైపు చూడకుండా, ఇంకా పసితనం పోలేదు, 16 ఏళ్లేగా. అంత చిన్నతనంలో ఇటువంటి ఆవేశాలు కలగటం నాకు బాధగా ఉంది. పిచ్చి ఆలోచనలతో ఆరాటపడొద్దని చెబుదామని సరోజ గదికి వెళ్ళాను అన్నాడు. యుగంధర్ తల ఊపి, నువ్వేకెళ్ళొచ్చు అని చెప్పాడు. ప్రకాష్ వెళ్ళిపోగానే ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తిరిగి, ఏమిటి, నాకేం అర్థం కాలేదు అన్నాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏవీ లేదు. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు 2 ఉన్నారు, 2 యువకులు ఉన్నారు. ఇష్టాలు, అనురాగ ఆపేక్షలు ఎవరికి ఎవరి మీద ఉన్నాయో తెలియని అయోమయంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నారు ఆ 4. వాళ్లలో వాళ్ళకి ఈర్షలు పెరిగాయి, పోట్లాట్లు వచ్చాయి. 16 ఏళ్ళు వచ్చిన సరోజ హృదయం ఇప్పుడే వికసిస్తోంది. తన వంక ఎవరూ చూడటం లేదని, తన మాటే ఎవరూ పట్టించుకోవటం లేదని సరోజకు రోషం వచ్చి ప్రకాష్ దృష్టిని తన మీదకు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. అందుకు పర్యవసానం మనం ఇప్పుడు చదివిన ప్రేమలేఖ. ఆ ఉత్తరం చూసి ప్రకాష్ కలవరపడ్డాడు. సరోజను మంచి మాటలతో బుజ్జగించడానికి రాత్రి ఆమె గదికి వెళ్ళాడు. సరోజ సీతారామయ్య గదులు మార్చుకున్న విషయం అతనికి తెలియదు. సరోజ గది తలుపు తట్టగానే లోపల నుంచి సీతారామయ్య పలికాడు. తను తలుపు తట్టిన విషయం సీతారామయ్యకి తెలియటం ఇష్టం లేక బదులు చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని అదో మాదిరిగా చూస్తూ, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఒక ఇంట్లోనే ఉన్న మనుషులు ఉత్తరాలు రాసుకోవటం ఏంటి? ఎర్ర కాగితం మీద ఎందుకు రాసింది? మాట్లాడటానికి పగలంతా ఉండగా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ప్రకాష్ సరోజ గదికి ఎందుకు వెళ్ళాడు అని అడిగాడు. యుగంధర్ నవ్వాడు. మీ ప్రశ్నలకు హేతువాదంతో జవాబు చెప్పలేను. యువతీ యువకుల హృదయాలు, వాళ్ళ అనుభూతులు తెలిసిన వాళ్ళకి తప్ప అర్థం కాదు ఇన్స్పెక్టర్. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అని అడిగాడు. నా భార్యను నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానన్నాడు స్వరాజ్యరావు విసుగ్గా. మీ ఆవిడకి మీరు ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా? లేదు. అదే మన తరానికి ఈ తరానికి ఉన్న వ్యత్యాసం. ఈ రోజుల్లో యువతీ యువకులు ప్రేమలేఖలు రాసుకుంటారు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావుకి ఈ రకమైన సంభాషణ ఏమీ నచ్చలేదు. అతనికి కావాల్సింది హంతకుణ్ణి పట్టుకోవటం. సరోజ ఎర్ర కాగితం మీద రాసింది ఆ ఉత్తరం. ఆ విషయం మనం ఆరా తీయాలి. సరోజని పిలిపించి అడుగుదాం అన్నాడు యుగంధర్. సరోజని అడిగారు, కానీ ఆ ఎర్ర కాగితం విషయం ఏమీ తేలలేదు. తన బల్ల సొరుగులో ఎర్ర కాగితాలు కనిపించాయని, అవి అక్కడ ఎవరు పెట్టింది తనకు తెలియదని చెప్పింది. సరోజ వెళ్ళిన తర్వాత సీతారామయ్య గురించి వాకప్ చేశారా? ఏమైనా తెలిసిందా అని అడిగాడు యుగంధర్. అప్పుడే, ఇవాళేగా రంగూన్కి కేబుల్ చేశాను.
ఈ 2 హత్యల విషయంలో ఏసీకి తెలిసిన తర్వాత నాకు చివాట్లు తప్పవు. ముందే ఎందుకు తగిన జాగ్రత్త తీసుకోలేదని అడుగుతాడు. మీరు ఇక్కడ ఉన్నారు కదా అని నేను ధైర్యంగా ఉన్నాను అన్నాడు స్వరాజ్యరావు. సీతారామయ్య హత్య చేయబడతాడని కానీ, సరోజ మీద హత్య ప్రయత్నం జరుగుతుందని కానీ నేను అనుకోలేదు. కమలకి మీనకి అపాయం రాకుండా జాగ్రత్త పడ్డాను. హంతకుడు నా ఊహకు అందకుండా ప్రవర్తించాడు. అవును, ఈ కేసు అంతా అర్థం కాకుండా అయోమయంగా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, అంత అర్థం కాకపోవడానికి అయోమయంగా ఉండడానికి ఇందులో ఏమీ లేదు. హంతకుడు కానీ హంతకురాలు కానీ ఎవరైనా ఒక పథకం ప్రకారం ఒక పద్ధతిలో హత్యలు చేస్తున్నారు. మనకున్న సాక్ష్యంతో ఈ కేసును పరిశీలిస్తే హత్యలు 3 విధాలుగా జరిగి ఉండొచ్చు అని తెలుస్తోంది. మొదటిది, హంతకుడు కమలను సరోజను హత్య చేయదలుచుకుని వాళ్ళ గదుల్లోకి ప్రవేశించాడు. కమల గదిలో శకుంతలమ్మ, సరోజ గదిలో సీతారామయ్య పడుకున్న విషయం అతనికి తెలియదు. కమల అనుకుని శకుంతలమ్మను, సరోజ అనుకుని సీతారామయ్యను హత్య చేశాడు. వెంటనే తను చేసిన పొరపాటు తెలుసుకుని కమలను సరోజను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఇది ఒక విధం. మరో విధం ఏమిటంటే, హంతకుడు ఆ నలుగురు అంటే కమలని, శకుంతలమ్మని, సరోజని, సీతారామయ్యని హత్య చేయటానికి ఉద్దేశించాడు. శకుంతలమ్మని హత్య చేశాడు. కమలను హత్య చేయడానికి వెళ్ళాడు కానీ ఫలించలేదు. అలాగే సీతారామయ్యను హత్య చేశాడు. సరోజ మీద చేసిన ప్రయత్నం విఫలమైంది. కమలను నేను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటానని హంతకుడికి తెలియటం వల్ల కమలను హత్య చేయడానికి ఈ రాత్రి మళ్ళీ ప్రయత్నించలేదు. ఇక 3వ విధం, హంతకుడికి గదుల మార్పు విషయం తెలుసు. మొదట శకుంతలమ్మని, తర్వాత సీతారామయ్యని హత్య చేయాలని అతని ఉద్దేశం. ఇద్దరిని హత్య చేశాడు. ఆ హత్యలకు కారణం తెలియకుండా ఉండేందుకు, తనను అనుమానించకుండా ఉండేందుకు కమల మీద, సరోజ మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుగా సాక్ష్యం సృష్టించాడు. మొదటి విధంగా హత్యలు జరుగుంటే కమలను, సరోజను చంపడానికి కారణం ఉన్న మనిషి కోసం మనం వెతకాలి. రెండో విధంగా జరిగి ఉంటే నలుగురిని చంపడానికి కారణం ఉన్న మనిషి ఎవరో తెలుసుకోవాలి. 3వ విధంగా జరిగి ఉంటే శకుంతలమ్మను, సీతారామయ్యను మాత్రం చంపడానికి ఎవరికి కారణం ఉందో కనిపెట్టాలి అన్నాడు యుగంధర్. మీ వివరణ బాగానే ఉంది కానీ హత్యలు ఏ విధంగా జరిగింది కనుక్కోవటం ఎలాగా అనేదే సమస్య అన్నాడు స్వరాజ్యరావు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గురించి వాకప్ చేయించండి, వీలైనన్ని వివరాలు సేకరించండి అని చెప్పాడు యుగంధర్. యుగంధర్తో ఇక ఆ విషయం చర్చించి ప్రయోజనం లేదనుకుని స్వరాజ్యరావు లేచి వెళ్ళి సీతారామయ్య శవాన్ని మార్చురికి పంపే పనిలో నిమగ్నమయ్యాడు. ఆదిశేషయ్య హడావిడిగా యుగంధర్ దగ్గరికి వచ్చి, యుగంధర్, ఇక భరించలేను, ఈ ఇల్లు భయంకరంగా తయారైంది. ఏమిటిది? నా బంగారు తల్లి సరోజను చంపడానికి ఎవరు ప్రయత్నించారు? ఎవరా ద్రోహి అన్నాడు ఆవేశంతో. ఆదిశేషయ్య కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆదిశేషయ్య వెనకాలే లక్ష్మీదేవి కూడా వచ్చింది. యుగంధర్ గారు, మా ఇంట్లోకి ఏదో పిశాచం ప్రవేశించింది, అదే చేస్తోంది ఘోరాలని, ఎవరినైనా భూత వైద్యుణ్ణి పిలిపించండి అంటూ వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది లక్ష్మీదేవి. యుగంధర్ దృష్టి లక్ష్మీదేవి చేతుల మీదకు పోయింది. ఆమె పొడుగాటి వేళ్ళు, బలమైన చేతులు విచిత్రంగా కనపడ్డాయి యుగంధర్కి. ఇలా మీరంతా కంగారు పడి లాభం లేదు. మా శాయశక్తుల దురాఘాతాలు జరగకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నాం అన్నాడు యుగంధర్. మేడ మీద నుంచి ఇంట్లో వాళ్ళందరూ కిందకి దిగొచ్చి హాల్లో కూర్చున్నారు. సీతారామయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు సరోజ పక్కన కూర్చుని పరామర్శిస్తున్నారు. ఒకళ్ళని చూసి ఇంకొకరు అనుమానపడుతున్నారు. హత్యలు సాగిస్తున్నదెవరు? అయిన వాళ్ళ ప్రాణాలు తీసే రాక్షసుడెవరు? పైకి అమాయకంగా కనిపిస్తూ గొంతు పిసికి నిండు ప్రాణాలను తీసే ఆ పైశాచిక చేతులు ఎవరివి? అందరి మనస్సుల్లోనూ ఇవే ఆలోచనలు. తెల్లవారింది. రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. హాల్లో గుంపుగా కూర్చున్నారు. అందరి మొహాలు పీక్కుపోయాయి. యుగంధరు, రాజు కూడా రాత్రంతా మేలుకొన్నారు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ పడక కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. సూర్యోదయం అవుతుండగా అతని ఆలోచనలు ఒక దారిలో పడ్డాయి. ఏమీ తెలియని అయోమయ స్థితిలోంచి హత్యకులకు కారకుడెవరో గ్రహించగలిగే స్థితిలోకి వచ్చాడు. స్వరాజ్యరావును వాకప్ చేయమన్న బోగట్టా తెలిస్తే గాని తన అనుమానం స్థిరం కాదు. ఇక కమల మొహం కడుక్కొని వచ్చి అద్దం ముందు నిలబడి చెదిరిపోయిన వెంట్రుకలను సర్దుకుని చీర కుచ్చెళ్ళు సరిచేసుకుని పౌడర్ డబ్బా తెరిచింది. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల బద్ధకంగానూ మగతగానూ ఉంది. కళ్ళ కింద పడ్డ గుంటలను అద్దంలో చూసుకుంది. మొహానికి పౌడర్ అద్దుకుంది. ఇదంతా యంత్రంలా చేసింది. ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. తలుపు తట్టిన చప్పుడయ్యి ఉలిక్కి పడి చూసింది. ఎక్కడ ఏ చప్పుడైనా గుండె దడదడా కొట్టుకుంటోంది. పట్టపగలే ఇంత భయం ఎందుకని కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఎవరు అంది. నేను.
కమల తలుపు తెరిచింది. రఘునాథ్ గుమ్మం దగ్గర నిలబడున్నారు. జుట్టు చిందరవందరగా రేగుంది. గడ్డం మాసిపోయింది. గుడ్డలు కూడా నలిగిపోయాయి. ఏమిటి ఇలా ఉన్నావే అడిగింది కమల. నీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నాడు రఘునాథ్. ఏం మాట్లాడాలి అడిగింది కమల అక్కడే నిలబడి. లోపలికి రాకూడదా అడిగాడు రఘునాథ్ దీనంగా. కమల వసారాలోకి తొంగి చూసింది. ఎవరూ లేరు. ఒక్క క్షణం సందేహించి తలుపుకి అడ్డం తొలగి రా అంది. రఘునాథ్ గదిలోకి వెళ్ళాడు. తలుపు తెరిచే ఉంచి కమల రఘునాథ్ వైపు తిరిగి ఏమిటి రఘు అంది. రఘు కమల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కమల ఇక ఈ ఇంట్లో ఉండలేను, ఇది ఇల్లులాగా లేదు అన్నాడు. ఏం జవాబు చెప్పాలో కమలకు తోచలేదు. మాట్లాడకుండా అతన్ని చూస్తూ నిల్చుంది. కమల, నీ విషయం నాకు మరీ భయంగా ఉంది. ఇప్పటికే ఒకసారి నిన్ను చంపడానికి ఆ రాక్షసుడు ఎవరో ప్రయత్నించాడు అన్నాడు రఘునాథ్. కమల జవాబు చెప్పలేదు. రఘునాథ్ ఉద్రేకంతో కమల, నీకేదైనా ప్రమాదం జరిగితే నేను భరించలేను, బ్రతకలేను. నీలో నా నిండు ప్రాణాలు తీసే ఓ కిరాతకుడు ఈ ఇంట్లో నిర్భయంగా యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇంకా ఎందరి ప్రాణాలు తీస్తాడో. కమల రఘునాథ్ని కోపంగా చూసింది. రఘు, అసలే భయపడి చస్తూ ఉంటే నన్ను ఇంకా భయపెడతావెందుకు అంది. రఘు ఒక అడుగు ముందుకేసి కమల రెండు చేతులు పట్టుకున్నాడు. కమల, నువ్వు ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు అన్నాడు ఆవేశంతో. ఉండకుండా ఎక్కడికి వెళ్ళను? నాతోరా, మా ఊరికి వెళ్ళిపోదాం. మీ ఊరికెందుకు? రఘునాథ్ తల వంచుకున్నాడు. కమల చేతులు వదిలిపెట్టాడు. 2 అడుగులు వెనక్కి వేసి గోడవైపు తిరిగి అక్కడ వేలాడుతున్న ఫోటో చూస్తూ నెమ్మదిగా, ప్రేమ అనేది విచిత్రమైన అనుభూతి. అది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక మనిషి కోసం ఇంకో మనిషిలోని ప్రతి అణువు తపించిపోతుందని నేను అనుకోలేదు అని చటుక్కన ఆమె వైపు తిరిగి, కమల, నాతో మా ఊరికి వచ్చేయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. కమల జవాబు చెప్పకుండా అతన్ని తీక్షణంగా చూసింది. కమల, నెల రోజుల కిందట నిన్ను అడిగితే ఇప్పుడప్పుడే ఆ విషయం ఆలోచించను అన్నావు. ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా చెప్పు. నేను గతి లేని వాణ్ణి కాను, విద్యా సంస్కారం లేని బైతుని కాను, అపరిచితుణ్ణి కాను. కమల రఘుని చూస్తూ 5 నిమిషాలు మౌనంగా ఊరుకుంది. రఘునాథ్, ఏమిటి ఆట? ఆడపిల్లలంటే నీ కంటికి అంత చులకనగా ఉందా అంది చివరికి. రఘునాథ్ నిబ్బెరపై చూశాడు. నేనేం మాట్లాడాను? నేనెవరిని చులకన చేశాను? ఏమిటి నా నేరం అన్నాడు. నెల రోజుల నుంచి నువ్వు మీనాతో చనువుగా తిరుగుతున్నావు. దానిలో ఆశలు కోరికలు రేకెత్తించావు. మీనా తన హృదయాన్ని నీకు ఇచ్చిందేమో. ఇప్పుడు నువ్వు నీ ఆపేక్ష మార్చుకుంటే అది గుండె పగిలి కృంగి కృషించిపోదా? ఏమిటిది మా అక్క చెల్లెళ్ళ మధ్యన నీ ఆటలు అన్నది కటువుగా. రఘునాథ్ దీనంగా కమల వైపు చూస్తూ, క్షమించు కమల, మీనాకు నేను అపచారం చేస్తుంటే క్షమాపణ వేడుకుంటాను. నీలో ఈర్ష కలిగేందుకు, నీ దృష్టి నా మీదకు తిప్పుకునేందుకు నేను అలా చేశాను. నువ్వు అలాంటి వాటికి చెల్లించవని నాకు తెలియదు. నువ్వు గొప్పదానివి. కమల రఘుని తీవ్రంగా చూస్తూ, సరే రఘు, ఒక మాట చెప్పు. నీతో మీ ఊరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమంటున్నావు, బాగానే ఉంది. కానీ ఈ హత్యలు చేసింది ఎవరో తెలియందే ఎలా రాను? ఈ ఇంట్లోంచి కదలటం ఎలాగా? ఎందుకు కదలకూడదు? ఆ కిరాతకుడు ప్రాణాలు తీసేదాకా ఈ ఇంట్లోనే ఉండాలా? ఈ హత్యలు చేసింది ఎవరైతే మనకే అన్నాడు రఘునాథ్ ఆవేశంతో. నువ్వే ఆలోచించు, అర్థమవుతుంది అన్నది కమల తల వంచుకొని. రఘునాథ్ 2 నిమిషాల సేపు దీర్ఘాలోచనలో పడి, కమల అన్నాడు ఉద్రేకంతో, ఆ హంతకుడు నేనే అయ్యుండొచ్చని అనుమానిస్తున్నావా? నువ్వని కాదు, నేనే అయ్యుండొచ్చుగా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు అయ్యుండాలి కదూ అన్నది కమల. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, నిజం చెప్పు. నా కళ్ళల్లోకి చూసి చెప్పు కమల. నేను హంతకుండా అయితే నిన్ను నాతో రమ్మంటానా? నేను నిన్ను చంపడానికి ప్రయత్నించుంటే నిన్ను చంపడం నా ఉద్దేశమే అయితే నిన్ను మా ఊరికి రమ్మని పిలుస్తానా? నాతో తీసుకెళ్ళి నిన్ను చంపితే వెంటనే నన్ను పోలీసులు పట్టుకోరా? ఏమిటి పిచ్చి అనుమానం అంటూ రఘునాథ్ కమల 2 భుజాలు పట్టుకుని ఊపాడు. కమల రఘునాథ్ కళ్ళల్లోకి చూసింది. ఆ ఉంగరాల జుట్టు, ఆ విశాలమైన నుదురు, అమాయకంగా ఉన్న అతని కళ్ళు, పొడగాటి సన్నని ముక్కు, వెడల్పాటి ఛాతీ, బలమైన చేతులు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి. రఘునాథ్ భుజం మీద తలవాల్చింది. రఘు, నేను నిన్ను అనుమానించలేదు అంది. రఘు కమల చెంపలు రాస్తూ, కమల, నా రాణి, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది, నేనెంత అదృష్టవంతుణ్ణి అంటూ కమలను దగ్గరికి లాక్కున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.